రాశారు అనేది. మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచంద్ర స్వయంగా చేస్తున్న విన్నపం అంటూ ఈ లెటర్ను ఆయన మొదలుపెట్టారు. ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలున్నాయి. నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందన్నటువంటి భయంతో ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను అంటూ ఆయన ఈ లెటర్ను మొదలుపెట్టారు. స్వేచ్ఛ తనకు 2009 నుంచి పరిచయం ఉందని, తామిద్దరం టీ న్యూస్లో కలిసి పనిచేసేవాళ్ళమని, టీ న్యూస్లో మేము మంచి స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునే వాళ్ళమని, వాళ్ళ తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ 6 నెలల వయసు ఉన్నటువంటి స్వేచ్ఛను వారి అన్నా వదినలకు వదిలేసి సంవత్సరానికి ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసినటువంటి తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని స్వేచ్ఛ బాధపడిందని ఆ సందర్భాలు అనేకం ఆయన గుర్తు చేశారు. స్వేచ్ఛ ఆ తర్వాత వివిధ ప్రముఖ ఛానల్లో జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత తాను ఎంతో సంతోషించిన సందర్భాలను కూడా పూర్ణచంద్ర చెప్తున్నారు. దురదృష్టవశాత్తు 2008 నుంచి 2009 మధ్య కాలంలో మొదటి వివాహంలో విడాకులు మరియు 2016 నుంచి 17 ప్రాంతంలో రెండో వివాహంలో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు. ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తల్లోనే వెతుక్కుందని, రెండో వివాహం ద్వారా తనకు కలిగినటువంటి పాపలో తన సంతోషాన్ని వెతుక్కుందని, తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయంటూ ఆయన ఈ లెటర్లో పేర్కొన్నారు. 2009 నుంచి స్నేహితురాలుగా మాత్రమే పరిచయం ఉన్న స్వేచ్ఛ 2020 నుంచి తనకు దగ్గరైన మాట వాస్తవమేనని, 2017 రెండో వివాహం ద్వారా జరిగినటువంటి విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లో వారి తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవం అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే వారి తల్లిదండ్రులు ఇరువురు కూడా జనశక్తిలో గతంలో పనిచేస్తూ వారి నాన్న సానుభూతిపరుడుగా, అమ్మ మహిళా సంఘాలలో పనిచేస్తూ ఏ రోజు కూడా స్వేచ్ఛను వారు అమ్మా నాన్నల ప్రేమను అందించలేదంటూ తెలిపారు. వారు ఇరువురు కూడా పెట్టుకునే గొడవలతో రామ్నగర్ ఇంట్లో ఉండలేకపోతున్నా అంటూ స్వేచ్ఛ తనతో అనేక సందర్భాల్లో చెప్పి బాధపడిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చివరికి 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక కవాడిగూడలో తను స్వయంగా అద్దెకు తీసుకున్నటువంటి ఇంట్లో 2022 ప్రాంతంలో తన పాపను కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి తన వద్దకు తెచ్చుకుందని, ప్రతిసారి ఒకే బాధ వ్యక్తం చేసేదని, తనలాంటి జీవితం తన పాపకు రాకూడదని, తన పాపను తల్లిగా తానే దగ్గరుండి చూసుకోవాలంటూ చెప్పేదంటూ కూడా స్వేచ్ఛ తనతో చెప్పిన విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 2022 నుంచి దాదాపుగా పాప బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నానని, ఆమె చదువు, ఆమెకు కావాల్సినటువంటి అన్ని అవసరాలను కూడా దాదాపుగా ఒక తండ్రి స్థానంలో పూర్ణచంద్ర తీసుకున్నారు అంటూ ఆయన రాసినటువంటి లెటర్లో ఆయన చెప్పారు. పోయిన సంవత్సరం పాపకి సంబంధించి ఒక ఫంక్షన్ కూడా దగ్గరుండి తానే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి జరిపించాను అంటూ కూడా ఆమె గత 5 సంవత్సరాల నుండి కూడా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, అలాగే యాంగ్జైటీ, ఎమోషనల్ టెండెన్సీస్ నుంచి బయటికి రావడానికి ఎన్నోసార్లు హాస్పిటల్స్కి తీసుకెళ్లిన విషయాన్ని, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కవాడిగూడలో ఉన్నటువంటి తన ఫ్లాట్లో ఉన్న విషయాన్ని కూడా ఆయన ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అరణ్య పాప నన్ను పూరి అని ముద్దుగా పిలిచేదని, స్వేచ్ఛ తన దృష్టిలో అన్నీ ఉన్న అనాథ అని, అమ్మ నాన్న 6 నెలల వయసులో వదిలేశారని, 2 పెళ్ళిళ్ళ ద్వారా తనకు మోసం జరిగిందని, 2 పెళ్ళిళ్ళ విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లోనే ఉందంటూ కూడా స్వేచ్ఛ అనాథలాగా బాధపడకూడదు, స్వేచ్ఛ మరియు స్వేచ్ఛ పాప సంతోషంగా ఉండాలనే తన ఉద్దేశం అనేది ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ పాప తన పాపగా భావించారని, పూర్తి బాధ్యత తీసుకుని ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను చదివించారని, జాయిన్ చేశారని, ఫీజులు కూడా కడుతూ వస్తున్నారంటూ ఆ చదువుకు సంబంధించిన వివరాలను కొన్ని ఆయన వెల్లడించారు. అలాగే స్వేచ్ఛకు స్వేచ్ఛ పాపకు ఎలాంటి ఇబ్బందులు లేవు, వారి మధ్య అంతా బాగానే ఉందని, అలాగే మీడియా ద్వారా వచ్చినటువంటి స్వేచ్ఛ పాప మాట్లాడినటువంటి కొన్ని మాటలు తనను కొంచెం బాధించాయంటూ కూడా ఆయన చెప్తున్నారు. స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుడికి పెద్దగా నమ్మకపోయినప్పటికీ ఒకసారి టెంపుల్కి పాపం తీసుకొని వెళ్ళిందని, అలాగే సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న, స్వేచ్ఛ మరియు పాప ఉంటున్నటువంటి ఇంటికి వచ్చి స్వేచ్ఛ విషయం చెప్పగానే తనను అన్నటువంటి మాటలను పూర్తిగా బాధించాయంటూ కూడా చెప్పారు. అంటే పేరెంట్స్కి స్వేచ్ఛకి మధ్య
ఎప్పుడూ మనస్పర్ధలు నడుస్తూ ఉండేవని, అలాగే స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళని, అవి చూసి స్వేచ్ఛ చాలా బాధపడినటువంటి విషయాన్ని కూడా ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు కానీ పీడిఎస్లో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోను అంటూ స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసినటువంటి అనుచిత అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి అని తనకి చెప్పినట్లుగా, స్వేచ్ఛ తనకి చెప్పినట్లుగా ఆయన ఇక్కడ రాసుకొచ్చారు. పూర్ణచంద్ర లేఖలో మెన్షన్ చేశారు. అలాగే నేను ఇదే విషయం వాళ్ళ అన్న వదినలతో ప్రస్తావించానని, అలా మాట్లాడడం తప్పే అని వాళ్ళు కూడా అన్నారని, నేను స్వేచ్ఛ మరియు పాపను చూసుకున్నటువంటి విధానం వారి బంధువులందరికీ తెలుసు అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. స్వేచ్ఛ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందని, నన్ను భర్తగా ఊహించుకుందని, పెళ్లి చేసుకోమంది అంటూ కూడా ఆయన ఇక్కడ మెన్షన్ చేశారు. స్వేచ్ఛ పాపలను బాగా చూసుకున్నా, స్వేచ్ఛ జీవితంలో కోల్పోయినటువంటి ఆనందాన్ని ఇచ్చాను. ఏ రోజు ఆమె చావును నేను కోరుకోలేదు. మీడియా ముందు వారి అమ్మా నాన్నలు బంధువులు చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం. నేను ఏ రోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజం అనుకునే ఆస్కారం ఉంది కాబట్టి లేఖ రాస్తున్నాను అంటున్నారు. చిన్నప్పటి నుంచి కూడా క్రమక్రమంగా ఆమెను ఆవహించినటువంటి ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసులు వాళ్ళు నా కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కి పిలిచి బెదిరించి పూర్ణచందర్ వచ్చే వరకు కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఉండాలి అని వాళ్ళు బిహేవ్ చేసినటువంటి విధానం తనను బాధించిందంటూ కూడా పూర్ణచందర్ చెప్తున్నారు. నేను నిర్దోషిని, కోర్టులో చెప్పేటువంటి నిజాలు ప్రజలకు తెలియవు, అందుకే మీడియాను ఆశ్రయించానంటూ చెప్తున్నారు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఐ బిలీవ్ ఇన్ లా యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్. థ్యాంక్ యూ అంటూ పూర్ణచందర్ తన లేఖను ముగించారు. మొత్తం మీద ఇక్కడ కీలక విషయాలను మనం గమనించాలి ఈ లేఖలో. ఒకవేళ కనుక తన వర్షన్ని తాను చెప్పకపోతే ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్తున్నారో, స్వేచ్ఛ కుటుంబ సభ్యులు లేదంటే రిలేటివ్స్ చెప్తున్నారో అవి చాలా అబద్ధాలు ఉన్నాయని, అవే ప్రజల మనసుల్లో ఉంటాయని తను బ్లేమ్ అవ్వాల్సి వస్తుందని, అందుకే తన వర్షం చెప్పడం ద్వారా పూర్తి నిజాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో పూర్ణచందర్ ఈ లేఖను రాసినట్లుగా మనకు తెలుస్తోంది. అలాగే చట్టాన్ని తను నమ్ముతున్నానని, పూర్తిగా పోలీసులు అలాగే కోర్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి, చివరికి నిజం అందరికీ తెలుస్తుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఈలోపు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు కానీ పూర్ణచందర్ గురించి, ఆయన గురించి లేదంటే స్వేచ్ఛ గురించి వస్తున్నటువంటి అబద్ధాలు ప్రజలు నమ్ముతారన్న భయంతో ఈ లెటర్ రాశాను అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే స్వేచ్ఛ బలవన్ మరణానికి తాను కారణం కాదని, స్వేచ్ఛకు అన్ని రకాలుగా తాను సాయంగా ఉన్నానని, ఒక ఫ్రెండ్గా ముందున్న తర్వాత రిలేషన్లోకి ఎంటర్ అయ్యే విషయం, అలాగే వాళ్ళ బంధువులకు కూడా చాలామందికి తాను స్వేచ్ఛ గురించి తీసుకుంటున్నటువంటి కేర్ గురించి చాలా నచ్చేదని, కేవలం స్వేచ్ఛ తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా స్వేచ్ఛను పట్టించుకోలేదని, వాళ్ళు గొడవ పడుతూ ఉండేవాళ్ళని, వాళ్ళ గొడవల కారణంగా స్వేచ్ఛ చాలా డిస్టర్బ్ అయిందని, మానసికంగా చాలా బాధపడేదని, అలాంటి ఒక పరిస్థితి తన కూతురుకు రాకూడదంటూ స్వేచ్ఛ ఎప్పుడు కూతురు గురించి చాలా జాగ్రత్త తీసుకునేదని, స్వేచ్ఛ డాటర్ కూడా ఆయనకు చాలా క్లోజ్ అంటూ ఆయన చాలా కీలకమైనటువంటి విషయాలను ఈ లెటర్లో వెల్లడించారు. పెట్రిషియా మనతో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, మొత్తం మీద పూర్ణచందర్ పోలీసులకు లొంగిపోవడం మాత్రమే కాదు, అంటే ఘటన జరిగిన తర్వాత పూర్ణచందర్ ఎక్కడికి వెళ్ళిపోయారో, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అబ్స్కాండ్ అయిపోయారని చెప్పి వచ్చినటువంటి వార్తలు మనం చూసాం. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు, ఆయన ఎక్కడున్నారు ఎవరికి తెలియలేదు. నిన్న రాత్రి డైరెక్ట్గా అడ్వకేట్తో కలిసి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. స్వేచ్ఛ తల్లిదండ్రులేమో పూర్ణచందరే కారణం అంటూ ఏదో రకరకాల ఒత్తిళ్లు స్వేచ్ఛ మీద ఉన్నాయని, పూర్ణచందర్ నుంచి పూర్ణచందర్ విషయంలో పెళ్లి విషయంలో ఇద్దరికి గొడవలయ్యని రకరకాల విషయాలు వీళ్ళు చెప్పారు. పూర్ణచందర్ ఏమో తల్లిదండ్రులు ఎప్పుడూ స్వేచ్ఛను పట్టించుకోలేదంటూ, స్వేచ్ఛ డిప్రెషన్లోకి వెళ్ళడానికి వాళ్లే కారణమని రకరకాల కారణాలు ఈయన చెప్తున్నారు. మొత్తం మీద ఎవరి వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. పూర్ణచందర్ లేఖకు సంబంధించి డీటెయిల్స్, మరింత సమాచారం మనం ఎలా చూడొచ్చు, ఎలా చూడాలి, ఈ లేఖను ఎలా చూడాలి, ఫర్దర్గా ఈ లేఖ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది కేసుకు సంబంధించి, ఆయన చెప్పినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి? పూర్ణచందర్ రాసిన లేఖ కూడా చాలా మ్యానిపులేటివ్ గా అనిపిస్తుందంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట ఏదైతే కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారో, లేకపోతే నిజంగా ప్రేమించిన వ్యక్తి అయితే అట్లీస్ట్
చివరి చూపైన చూసుకునేవాడు. ఒకవైపు నేను కుటుంబాన్ని చూసుకున్నాను, తను చనిపోవడానికి కారణం నేను కాదు అంటూ ఇప్పుడు పూర్ణచంద్రన్ ఆ లెటర్లో, ఆ లేఖలో రాయడం జరిగింది. కానీ ఎప్పుడైతే తల్లి మరణించిందో ఆ బిడ్డ కూడా విగత జీవిగా ఆ తల్లి బలవన్మరణానికి పాల్పడినప్పుడు ఇంట్లో ఉరి వేసుకున్నప్పుడు మొదట వాచ్మెన్ చూడడం, ఆ తర్వాత వాళ్ళ కూతురు చూడడము, కూతురు ఆ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి తమ ఇంటికి వస్తున్న సమయంలో కూడా వాళ్ళ మదర్ డోర్ లాక్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది స్వేచ్ఛ. ఈ సమయంలో వాళ్ళ కూతురు కూడా డోరు పగల కొట్టడము, డోరు తెరవకపోవడం, ఆ తర్వాత వాచ్మ్యాన్ వచ్చి డోరు బద్దలు కొట్టడం, అప్పుడు వెంటనే కూతురు షాక్ అవ్వడం. ఆ తర్వాత ఫస్ట్ కాల్ తను చేసింది కూడా పూర్ణచంద్ర నుంచే. అమ్మ ఉరి వేసుకుంది, నాకు భయంగా ఉంది, నువ్వు ఎక్కడున్నావు అంటే కూడా ఎందుకు నీ వల్లనే అమ్మ చనిపోయింది, నువ్వు ఇక్కడ రా అని అంటూ కూతురు చెప్పినప్పటికీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆ మాటలను కొట్టివేసి, ఒకవేళ నిజంగా ప్రేమించిన వాడైతే ఖచ్చితంగా అమ్మని చివరి చూపు చూసుకునేవాడు కదా అంటూ కూడా కూతురుతో పాటు వాళ్ళ తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నంతా కూడా పూర్ణచంద్రన్ అబ్స్కాండింగ్ అయిపోయి ప్రీ ప్లాన్డ్ గా అడ్వకేట్ తో రావడం, ఆ తర్వాత మొదట అసలు అతను పోలీస్ స్టేషన్కే రాకుండా అబ్స్కాండ్ అయ్యే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ సభ్యులని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోపెట్టి పూర్ణచంద్రన్ వస్తే కానీ మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, పూర్ణచంద్రన్ రావాలి, విచారణకు రావాలి, పోలీస్ స్టేషన్ లో హాజరు అవ్వాలి అని ప్రెజర్ చేస్తే తప్ప పూర్ణచంద్రన్ పోలీస్ స్టేషన్ కి రాని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా చనిపోయిన వ్యక్తి గురించి కూడా 2 నెలలకి 2 సంవత్సరాలకి 2 నెలలకి ఒక్కొక్కరిని తీసుకొస్తుంది అంటూ కూడా ఇటువంటి మాటలు ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదే కాకుండా నేను వీళ్ళని బాగా చూసుకున్నాను, పెళ్లి చేసుకోమని నాకు చెప్పింది, కానీ నేను అంటే ఇప్పటికీ కూడా తను పెళ్లి చేసుకోమని చెప్పింది అంటూ కూడా పూర్ణచంద్రన్ రాశాడు. కానీ నేను పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లి చేసుకోను అంటూ కూడా దీని నుంచి డిస్క్లోజ్ మాత్రం పూర్ణచంద్రన్ చేయలేడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్ణచంద్రన్తో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, మొదట పెళ్లి చేసుకుంటాను, అగో పెళ్లి చేసుకుంటాను, ఇగో పెళ్లి చేసుకుంటాను అంటూ కూడా మొహం చాటేశాడు. ఈ క్రమంలోనే వాళ్ళ కుటుంబం కూడా కుటుంబానికి మరి స్వేచ్ఛకి కూడా ఎప్పుడు తరచు గొడవ జరిగింది. ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఎందుకు ఇలా డల్లుగున్నావు, ఏం జరుగుతుంది అని అంటే ఇలా చేస్తున్నాడు పూర్ణచంద్రన్ అంటూ కూడా కుటుంబ సభ్యులకి అనేక సార్లు స్వేచ్ఛ చెప్పింది. ఇదే కాకుండా నేను సాయం చేశాను, పాపని చదివిస్తున్నాను, నేను తన ఫంక్షన్ చేశానంటూ ఇటువంటి మాటలు చెప్తున్నాడు. కుటుంబం మాత్రం ఇదంతా కూడా కొట్టివేస్తుంది. ఆ ఫంక్షన్ చాలా చిన్నగా జరిగింది,